హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. సో గ్రూప్ 4 వచ్చేసి జస్ట్ 500 రూపీస్కే కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో ఉంది. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించి 1500 రూపీస్ తోటి 4 పేపర్కి సంబంధించిన కోర్స్ అయితే ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మన ఛానల్లో అయితే అందుబాటులో ఉన్నాయి. సో పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని పొందవచ్చు. సో జనవరి మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది రేపు అప్డేట్ చేయబడుతుంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో అయితే ఉంటాయి. శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా దాంతో పాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు చాలా కంటెంట్ అయితే అప్లోడ్ చేసాం. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చితే ఆ వీడియోస్ని అయితే ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వరుసగా గ్రూప్ 1 పరీక్షల అనే టైటిల్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. అభ్యర్థుల్లో ఆందోళన, రోజు విడిచి రోజు నిర్వహించాలని డిమాండ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలపై అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతుంది. వరుసగా పరీక్షలు ఉండటం అభ్యర్థులపై ఒత్తిడి పెరుగుతున్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందువల్ల పరీక్షా తేదీల్లో మార్పులు చేయాలని, కనీసం రోజు విడిచి రోజు పరీక్షలు ఉండేలా షెడ్యూల్ రూపొందించాలని డిమాండ్ పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ కేటగిరీలో 7 పరీక్షలు ఉన్నాయి. సో దానిలో మనకు జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది క్వాలిఫైయింగ్ పరీక్ష కాగా మిగతా 6 పేపర్లు ప్రధాన పరీక్షలు. ఒక్కో పరీక్షకు మనకు గరిష్టంగా 150 మార్కుల చొప్పున మొత్తం 1050 మార్కులు అయితే ఉంటాయి. సో 7 ఒకటి మినహా మిగతా 6 పరీక్షలు మనకు జూన్ 5 నుంచి జూన్ 12 వరకు అయితే, ఒక 11వ తేదీ మినహా మిగతా అన్ని రోజుల్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది అభ్యర్థులకు చాలా ఇబ్బందిగా ఉండేటువంటి అంశం అని చెప్పేసి, సో ఈ షెడ్యూల్ను రోజు విడిచి రోజు ఉండేలా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి TSPSCకి అయితే అభ్యర్థులు అయితే విజ్ఞప్తులు వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ మనకు APPSCలో కూడా మనకు అదేవిధంగా ఈ గ్రూప్ 1కి సంబంధించి రోజు విడిచి రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ 1 కూడా అదేవిధంగా కండక్ట్ చేశారు. సో అదేవిధంగా షెడ్యూల్ను రూపొందించాలని చెప్పేసి TSPSCని అభ్యర్థులు కోరుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఒకే రోజు 3 పరీక్షలంటూ సాక్షి న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ చూడవచ్చు. సో నిన్నటి న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం. మనకు ఒకే రోజున, సో ఈ నెల 26న మనం TSPSCకి సంబంధించినటువంటి ఎగ్జామ్ DAO కావచ్చు, అదేవిధంగా JEE ఎగ్జామ్ కావచ్చు, మనకు ఏది SSCకి సంబంధించి అండ్ అదేవిధంగా PRT పరీక్షలు ఒకటే రోజున ఉండడంతో సో అభ్యర్థులు ఈ DAOకి సంబంధించిన ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి TSPSCకి అయితే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ మనం సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో మనకు DAOకి సంబంధించి 53 వేకెన్సీస్ తో అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దీనికి 106,000 మంది అయితే అప్లై చేసుకున్నారు. సో ఈ నెల 26న దీనికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్లు మనకు ఆల్రెడీ TSPSC అయితే ప్రకటించింది. సో అదే రోజున మిగతా కేంద్ర ప్రభుత్వ పరీక్షలు ఉండడంతో సో ఈ పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి TSPSCకి అభ్యర్థులు అయితే విజ్ఞప్తులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పోస్ట్పోన్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు మరో టెట్ నిర్వహించాలి అంటూ ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో తెలంగాణ ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చింది. సో టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో టీచర్గా నియామకం కాబోయేటువంటి అభ్యర్థికి టెట్ తప్పనిసరి. సో టెట్ అర్హత అనేది తప్పనిసరి. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరో టెట్ నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు NCERT నిబంధనల ప్రకారం సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహించాల్సి అయితే ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఏటా 2 సార్లు ఈ టెట్ పరీక్షను అయితే నిర్వహించడం లేదు. సో టెట్ క్వాలిఫై కానీ అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా వివిధ కారణాలలో టెట్ పరీక్ష రాయలేకపోయేటువంటి అభ్యర్థులకు పరీక్ష నిర్వహణ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కొంత సమయం పట్టనున్నటువంటి నేపథ్యంలో ఈ సమయంలో ఈ టెట్ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. అలాగే తెలంగాణ ప్రభుత్వం SGT వారి కోసం పేపర్ 1 కావచ్చు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వారి కోసం పేపర్ 2 అయితే నిర్వహిస్తుంది. సో ఈ పరీక్ష విధానం వల్ల మనకు తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులు తీవ్రంగా నష్టపోతున్నారు. సో లాంగ్వేజ్ పండితుల కోసం
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేపర్ 3 అయితే నిర్వహిస్తుంది. సో అదే విధానాన్ని తెలంగాణలో కూడా కొనసాగించాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. సో లాంగ్వేజ్ పండిట్లు ఇప్పుడైతే ప్రజెంట్ మనకు పేపర్ 2 అయితే రాస్తున్నారు. దానిలో చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే దానిలో వాళ్ళకు టచ్ లేనటువంటి సోషల్ కావచ్చు, మ్యాథ్స్ సబ్జెక్టులు అయితే ఉన్నాయి. సో 60 మార్కులు అయితే ఉంటాయి. సో దీంతో టెట్ క్వాలిఫై కాలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళైతే ఆందోళన చెందుతున్నారు. సో అందుకే పేపర్ 3 నిర్వహించాలని చెప్పేసి కూడా అభ్యర్థులు కోరుతున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో మరొక టెట్ నిర్వహించాలని చెప్పేసి అయితే అభ్యర్థులు కోరుతున్నారు. సో ఎంతమంది ఈ టెట్ పరీక్ష కోసం వెయిట్ చేస్తున్నారు? సో ఇంకో మరొక టెట్ నిర్వహించాలనుకునేవారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకి ఈరోజు దిశలో మనకు టార్గెట్ అని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగింది. సో గ్రూప్ 1 మెయిన్స్లో మెరవండిలా అంటూ సో గ్రూప్ 1కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సో పేపర్ 1 ఎస్ఏకి సంబంధించి మీరు ఎటువంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలంటే ఇక్కడ చూడడం జరిగింది. అదేవిధంగా రైటింగ్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలని చెప్పేసి, ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి ఇక్కడ మనకి తీయడం జరిగింది. చాలా మంచి ఆర్టికల్. సో గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఒకసారి దిశ న్యూస్ పేపర్ చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు ఈనాడు న్యూస్ పేపర్లో సివిల్స్కి సంబంధించి ఇచ్చారు ఇక్కడ. సో అందుకుంటారా సివిల్స్ సవాలంటే ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు యూపీఎస్సీ 1105 ఉద్యోగాలతోటి మనకు యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. చాలా ఎక్కువ వేకెన్సీస్ తోటి ఈసారి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించి కూడా ఏ విధంగా ప్రిపేర్ కావాలంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి పరీక్షా విధానం కావచ్చు, గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి, సో మీరు ఏ భాషలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన నిబంధనలు కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి దీన్ని చూసేయడం ప్రయత్నం చేయండి, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వారికి అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభలో సబ్జెక్ట్ ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మనకు ఆంధ్రజ్యోతిలో కూడా తెలంగాణ ప్రజా సమితి ఉద్యమ వైఫల్యాల కారణాలంటూ గ్రూప్ 1 ఓరియంటేషన్లో మనకు ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. దీంతో పాటుగా మనకి ఇంకా అదే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో సో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. దాదాపు ఒక 3 నుంచి 4 ఆర్టికల్స్ అయితే వచ్చాయి. ఒకసారి ఈ పేపర్ మనకు ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఇది రివిజన్ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 20.73% మంది క్వాలిఫై అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు ఏపీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇది. సో నిన్న మనకు ఏపీలో ఈ ఫలితాలు అయితే రిలీజ్ చేశారు. సో మనకు 6100 పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి సంబంధించి గత నెల 22న ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం 4,59,000 మంది అభ్యర్థులు దానికి సంబంధించిన ఎగ్జామ్ రాయగా జస్ట్ ఇక్కడ మనకు 95,209 మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే 20.73% మాత్రమే క్వాలిఫై కావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సేమ్ మన తెలంగాణ కంటే ఇంకా చాలా తక్కువ మంది ఇక్కడ ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై కావడం జరిగింది. సో పేపర్ కొంచెం హార్డ్గా అయితే ఉంది. సో 6,100 ఉద్యోగాలకు సంబంధించి అక్కడైతే మనకు నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఇక సీనియర్ల వంతు అంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. మహిళా T20 ప్రపంచ కప్ 4 రోజులు అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు 4 రోజుల్లో మహిళా T20 వరల్డ్ కప్ అయితే జరగబోతుంది. సో దీనికి వేదిక వచ్చేసి మనకు దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతుంది. సో అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో రీసెంట్గా మనకు దక్షిణాఫ్రికా వేదికగా అండర్-19 మహిళా ప్రపంచ కప్ కూడా మన భారత్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఫస్ట్ టైం కండక్ట్ చేసినటువంటి అండర్-19 ప్రపంచ కప్లో సో మన భారత్ గెలుచుకుంది, అది చాలా ఇంపార్టెంట్. సో అదే వేదికగా మళ్ళీ దక్షిణాఫ్రికా వేదికగా సో మనకు మహిళా T20 సీనియర్స్కి సంబంధించినటువంటి వరల్డ్ కప్ అయితే 4 రోజుల్లో ప్రారంభం కానుంది. సో ఇంపార్టెంట్ ఇక్కడ వేదికలు గుర్తుంచుకోవాలి. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేదికలు కావచ్చు, అక్కడికి గెలిచినటువంటి జట్టుకు సంబంధించి ఎక్కువ సార్లు ఈ స్పోర్ట్స్కు సంబంధించి అయితే అడుగుతుంటాడు. సో నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మనకు జిఆర్ఈలో మనమే టాప్ అంటే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. అమెరికా తర్వాత భారత్ నుంచే ఎక్కువ మంది అభ్యర్థులు. దేశంలో అత్యధికులు రాస్తున్నటువంటి 10 నగరాల్లో హైదరాబాద్ ప్రథమం, రాష్ట్రంలో ఖమ్మం, ఏపీలో గుంటూరు, విజయవాడ, విశాఖకు చోటు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే విదేశీ విద్యపై అత్యంత ఆసక్తి చూపుతున్న భారతీయ విద్యార్థులు అంటే మనకు ఏదైతే ఈ గ్రాడ్యుయేటివ్ రికార్డ్ ఎగ్జామ్ జిఆర్ఈ అంటాం కదా, సో ఇది రాయడంలో అగ్రస్థానంలో నిలుస్తున్నారంటే ఇవ్వడం జరిగింది. సో అమెరికాను మినహాయిస్తే అత్యధిక మంది ఈ జిఆర్ఈ రాస్తున్నటువంటి వాళ్ళు మన భారతదేశం నుంచి అని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది జిఆర్ఈ రాస్తుండగా అందులో భారతీయ విద్యార్థులే దాదాపుగా 130,000 మంది ఉంటున్నారు. సో వారిలో 43,000 మంది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారే ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలో అత్యధికులు పరీక్ష రాసేటువంటి 10 నగరాల్లో సో హైదరాబాద్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత మనకు తెలంగాణ నుంచి డిస్టిక్ వైజ్గా చూసినట్టయితే ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువ మంది రాస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే గుంటూరు నుంచి ఎక్కువ మంది రాస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ జిఆర్ఈ అంటే ఏంటంటే మనకు ఈ అమెరికా కావచ్చు ఇంకా విదేశీ యూనివర్సిటీస్లో ఎంఎస్ ప్రవేశానికి సంబంధించి ఈ జిఆర్ఈ స్కోర్ అనేది తప్పనిసరి అయితే ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఆ ఎగ్జామ్స్ అయితే రాస్తుంటారనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ మన దేశం అనేటువంటిది అమెరికా తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు ఇవ్వడం జరిగింది. మన దేశంలో
10 నగరాలకు తీసుకుంటే మనకు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది రాస్తున్నట్లయితే ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకు దేశంలోనే తొలి వన్ హెల్త్ సెంటర్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సో బెంగళూరులో ఏర్పాటు, ఇక్కడ ఫారిన్ వర్సిటీతో భారత్ బయోటెక్ ఎల్లా ఫౌండేషన్ ఒప్పందం. సో నాసికా టీకాల కోసం పలు దేశాల విజ్ఞప్తి, భారత్ బయోటెక్ అధినేత ఎల్లా కృష్ణ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే మనకు దేశంలోనే తొలి వన్ హెల్త్ సెంటర్ అయితే ఏర్పాటు కాబోతుంది. సో ఈ సెంటర్ ఏర్పాటు కోసం ఫారిన్ వర్సిటీలతోటి మనకు భారత్ బయోటెక్ కీలక ఒప్పందం అయితే కూర్చుకుంది. సో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే బెంగళూరు అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ దానికి సంబంధించి చూసినట్లయితే సో ఈ మేరకు గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ అయినటువంటి విస్కన్స్ మ్యాడిసన్తో సో భారత్ బయోటెక్ చెందినటువంటి ఎల్లా ఫౌండేషన్ అయితే అగ్రిమెంట్ చేసుకున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది మనకు దేశంలో నూతన వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం కావచ్చు, ఉత్పత్తికి సంబంధించి కావచ్చు, ఇంకా విధంగా భవిష్యత్తులో ఆరోగ్య సవాళ్ళను ఎదుర్కొనేందుకు సో దీనికి సంబంధించి అయితే వీళ్ళు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు ఫస్ట్ టైం బెంగళూరులో రాబోతుంది. సో అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. దేశంలో ఓటర్లు 94 కోట్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దేశంలో ఓటర్ల సంఖ్య 94 కోట్లు దాటింది. సో 1951తో పోలిస్తే మనకి ఇక్కడ 6 రేట్లు పెరిగింది. సో ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 1951తో పోలిస్తే ఇప్పటి వరకు ఓటర్ల రేట్లు ఎంత పెరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది 6 రేట్లు పెరిగింది. అయితే ఓటింగ్ శాతం మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయంటూ చూడవచ్చు. సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా చూసినట్లయితే సో ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో ఓటర్ల సంఖ్య అనేది 94.50 కోట్లు ఉన్నట్లుగా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఓటర్ల సంఖ్య ఏ విధంగా పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 1951లో ఏ విధంగా ఉంది, 1957, 62, 2009 అండ్ 2014, 19, 2023 జనవరి వరకు సో 94.50 ఉన్నట్లుగా మనం ఇక్కడైతే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఓటింగ్ వేసేటువంటి పర్సంటేజ్ మాత్రం చాలా తక్కువ ఉన్నట్లయితే ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు 232 చైనా యాప్లపై కేంద్రం నిషేధం అంటే ఇక్కడ చూడవచ్చు. సో చైనాకు చెందినటువంటి బెట్టింగ్ లోన్ యాప్లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి అయితే డిజిటల్ స్ట్రైక్ వేసింది. సో 138 బెట్టింగ్ యాప్స్, అదేవిధంగా 94 లోన్ యాప్స్లపై అయితే నిషేధం విధించింది. ఇక్కడ మనం డైరెక్ట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రీసెంట్గా భారతదేశం ఏ దేశానికి సంబంధించినటువంటి 232 యాప్లను నిషేధించిందని చెప్పేసి అడుగుతారు డైరెక్ట్గా. సో చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మనకు సురభి ప్రసన్నకు గోల్డ్ అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మనకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇవి ఎక్కడ జరుగుతున్నాయని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్లో కూడా అడగడం జరిగింది దీనికి సంబంధించి. సో దీనిలో మనకు తెలంగాణ అథ్లెట్స్ పి సురభి ప్రసన్న జిమ్నాస్టిక్స్లో గోల్డ్ మెడల్తో మెరిసిందని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మన తెలంగాణ పరిసలు కనుక చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆదివారం జరిగినటువంటి టేబుల్ వాల్ట్లో సురభి 11.63 పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. సో ఫోర్త్ ఎక్సర్సైజ్లో 4వ ప్లేస్తో సంతృప్తి పడింది. సో అథ్లెటిక్స్లో ఇక్కడ సిహెచ్ కీర్తన సిల్వర్ మెడల్ కూడా గెలుచుకుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనం వీటన్నిటికి సంబంధించి ఇది మధ్యప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ఖేలో ఇండియాకి సంబంధించి మనం సపరేట్ ఒక వీడియో అయితే చేద్దాం. సో ప్రతిరోజు వచ్చినటువంటి అప్డేట్స్లో భాగంగా మీకైతే ఇవి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మరి ఆల్రెడీ దీన్ని చూసాను 232 చైనా యాప్స్పై నిషేధం అని చెప్పేసి ఇంతకుముందే దీనికి సంబంధించి అయితే చూడడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ ఇచ్చినట్టు ఇక్కడ భారత్ జపాన్ యుద్ధ విన్యాసాలు అంటూ చూడవచ్చు. పాల్గొన్నటువంటి ఫైటర్ పైలట్ అవని చతుర్వేది అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది. సో భారతీయ అతివ ఆకాశమే హద్దుగా సత్తా చాటుతుంది. సో దేశం బయట వైమానిక యుద్ధ క్రీడల్లో పాల్గొన్నటువంటి మొదటి మహిళ యుద్ధ విమాన ఫైటర్గా భారత యువసేనకు చెందినటువంటి అవని చతుర్వేది అయితే నిలిచింది. ఇది ఫస్ట్ టైం అనమాట, చాలా ఇంపార్టెంట్. సో నేమ్ గుర్తుంచుకోండి. సో జపాన్లో మనకు జనవరి 12 నుంచి 26 మధ్య సో భారత్ జపాన్ మధ్య వాయుసేన నిర్వహించినటువంటి సంయుక్త విన్యాసాల్లో ఆమె అయితే పాల్గొనడం జరిగిందనమాట. సో ఇట్లా మనకు ఈ యుద్ధ క్రీడల్లో ఒక మహిళ పాల్గొనడం ఇదే మొదటిసారి అనమాట. సో అది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ నేము. అండ్ ఇది ఏ దేశంతో చేసింది అనేది కూడా ఇంపార్టెంట్. భారత్ జపాన్ మధ్య జరిగినటువంటి విన్యాసాలు ఇవి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో జనవరి కరెంట్ అఫేర్స్ చాలామంది అడుగుతున్నారు. సో రేపు మార్నింగ్ లేదా రేపు మధ్యాహ్నం వరకు జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అనేది మన యాప్లోకి అయితే అందుబాటులోకి వస్తాయి. సో అది థ్యాంక్ యూ ఎవ్రీవన్.